హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. ఈరోజు గురువారం. రోహిణి నక్షత్రం. కృష్ణుల వారి నక్షత్రం. విశేషమైనటువంటి నక్షత్రం. పైగా గురువారం కలిసి వచ్చింది. గురువారం గురువు అనుగ్రహంతో పాటు ప్రపంచానికి గురువైనటువంటి వాసుదేవుడు కృష్ణం వందే జగద్గురుం అంటూ ఉంటాం కదా! జగత్తుకి గురువైనటువంటి వసుదైవ కుటుంబానికి గురువైన ద్వాపర యుగాధిపతి అయిన శ్రీకృష్ణ వారి నామం మనకి ఈరోజు మహా అద్భుతం. ఈరోజు మనం అందరం కూడా ఓం వాసుదేవాయ నమః అనే నామాన్ని జపించి ఆ ఒక మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందుదాం. అంతేకాకుండా ద్వాపర యుగాధిపతి అయినటువంటి శ్రీకృష్ణ వారి ఆశీస్సులు కలియుగంలో మనం అందరం పొందుదాం. అంటే పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా మనకి శుద్ధి జరుగుతాయి ఈ నామంతో. ఇది చాలా విశేషమైనటువంటి శక్తి. ఎంతోమంది ప్రతిరోజు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఈ నామాన్ని జపించడం వలన వాళ్ళల్లో ఎంతో మార్పు వస్తుంది. ఎప్పుడూ కూడా జ్ఞాని మౌనంగా పనిచేస్తూ ఉంటాడు. అజ్ఞాని ప్రపంచానికి కనబడేలా చేస్తూ ఉంటాడు. ప్రపంచం ఒప్పుకోవాలా అని తనకి తాను క్రమశిక్షణ పెట్టుకుంటాడే గాని జ్ఞానంతో ఆలోచించడు. విద్యం దదాతి వివేకం మనందరికీ తెలిసిందే. విద్యతో పాటు జ్ఞానం పెరగాలంటే ఖచ్చితంగా ధ్యానం ఆచరించాలి. పూర్వంలో ఎంతోమంది ఋషులు ఉన్నారు. కానీ అందరూ సప్త ఋషులు అవ్వలేదు. ఎన్నో గురుకులాలు ఉండేవి. కానీ అన్ని ఉత్తమ గురుకులాలు అవ్వలేదు. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. కానీ అన్ని పుస్తకాలు కూడా గ్రంథాలుగా, మహాకావ్యాలుగా అవలేదు. ఎంతోమంది పురుషులు ఉన్న పురుషోత్తములు అవలేదు. అలా ప్రపంచంలో అన్ని చోట్ల అన్నీ ఉంటాయి. కానీ అందరూ అన్నీ ఉత్తమంగా ఉండవు. కానీ వాళ్ళు అవ్వాలి అనుకుంటే ధ్యానం చేయాలి. రోజుకి 5 నిమిషాల పాటు ఈ మంత్రాన్ని ధ్యానం చేస్తూ ఉండండి. జీవితంలో ఏ కష్టాలు వచ్చినా ఎదిరించే శక్తి అనేది వస్తుంది. మీరు ఎటువంటి కష్టాలలో ఉన్నా కూడా దాన్ని ఉపశమనం చేసుకునే ఆలోచనలు మనకి సృష్టి అవుతూ ఉంటాయి. ఎటువంటి శత్రువులు మీపై యుద్ధం చేయడానికి వచ్చినా కూడా వాళ్ళు కూడా మీకు శరణాగతి అవుతారు. ధ్యానానికి అంత శక్తి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా శుభం కోరుకొని ఈ ఒక విశ్వాసనామ సంవత్సరంలో మీ విశ్వాసం విరజిల్లాలి, అభివృద్ధి అవ్వాలి అని ప్రతిరోజు ఒక 5 నిమిషాల పాటు ఈ ఏదైతే నామాన్ని మనం మంత్రబలంగా చెప్పుకుంటూ ఉంటామో ఈ నామం ఆ ప్రకృతికి, పంచభూతాలకి, నక్షత్రానికి, వారానికి, పంచభూతాలలో విలీనమయ్యేటటువంటి అద్భుతమైన దివ్యశక్తిని అందించేటటువంటి ఈ నామ పదాలే ధ్యానం చేస్తూ ఉండాలి. ఎంత జ్ఞానవంతులైనా ప్రపంచంలో ఎంత విజ్ఞానం పెరిగినా మనము అనుభూతి చెందొచ్చు. అంతేగాని ప్రత్యక్షంగా మనం దర్శనం ఈ రెండింటిని కూడా చేసుకోలేం. ఒకటి వాళ్ళ జననం, రెండోది వాళ్ళ మరణం. వాళ్ళు చూడలేరు. మరణానుభూతి నేను చనిపోతున్నాను అని అనుభూతి చెందవచ్చు. కానీ వాళ్ళు చూడలేరు. జన్మించాను అనేది ఈ శరీరానికి అనుభూతి చెందుతుంది. అంతేకాని వాళ్ళ జననం వాళ్ళు చూడలేరు. ఈ రెండింటిని కూడా ప్రపంచంలో ఎంత విజ్ఞానం పెరిగినప్పటికీ, ఏం చేసినప్పటికీ వాళ్ళు ఆ దృశ్య మాధ్యమంగా చేయొచ్చు గానీ, స్వతహాగా ఎవరికి వారు అనుభూతినైతే చెందలేరు. ఇలా. కాబట్టి జీవితంలో మరణాన్ని చూడలేం. జననాన్ని చూడలేం. కానీ ఈ ప్రకృతిలో ఎలా బతకాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. తల్లి, తండ్రి ఎంతో కష్టపడి అప్పులు చేసి చదివించి మిమ్మల్ని కాలేజీలకి అక్కడిక్కడికి వెళ్ళి ఉత్తములవ్వాలి అని, మంచి స్థాయిలో నిలబడాలని, మాకు భోజనం పెట్టకపోయినా వాళ్ళు బావుంటే చాలు, వాళ్ళు బ్రతకాలి అని ఎంతో ప్రేమతో మిమ్మల్ని వాళ్ళు పోషిస్తూ ఉంటారు. మీరు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ క్రెడిట్ కార్డ్ అని, వాళ్ళ మొబైల్స్ అని, బెట్టింగ్ యాప్స్ అని ఇలాంటి వాటికి అడిక్ట్ అయ్యి వాటికి బానిసై ఆత్మహత్యలు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇది ఎంత అన్యాయంగా ఉంటుందో కదా! కాబట్టి దేనికి కూడా చావు అనేది పరిష్కారం కాదు. మీ మనసు మారేది గొప్ప పరిష్కారం. కాబట్టి దీన్ని అందరూ గమనించుకోవాలి. ఎవరినైనా మారాలి అనుకోండి. ఎవరినైనా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, అరే! నేనిదొక వ్యసనంగా అయిపోయిందే, నా జీవితంలో నాకిది అవసరం లేదు అని దాని నుండి బయటికి రావడానికి ప్రయత్నించాలి.
కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితానికి ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకొని ఈ వ్యసనాల బారి నుండి బయటకొచ్చేసి మంచిగా ఉండడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా అన్నీ గమనించుకుంటూ మనం మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు మన సాంప్రదాయంలో ప్రతి ఒక్క దానికి కూడా అంటే శుభ, అశుభ కార్యక్రమాలన్నింటిలో కూడా మనం ఉపయోగించేది దీపము, జ్యోతి. దేవుడి గదిలో దీపాలు వెలిగించిన తర్వాత ఏ కారణానికి కూడా మధ్యలో వాటిని ఆఫ్ చెయ్యరాదు. చాలామంది రాత్రి పడుకునే ముందు దీపాలు ఆఫ్ చేయాలని చెప్పి ఆఫ్ చేసేస్తున్నారు. చాలామంది ఇంట్లో గ్యాస్ ఉంటుంది కాబట్టి దీపాలు వెలిగించకూడదు అని చెప్పి దీపాలు ఆఫ్ చేస్తున్నారు. అలా దీపాలు వెలిగించిన తర్వాత ఎక్కడైనా బయటకు వెళ్ళాలి అని చెప్పేసి దీపాలు ఆఫ్ చేస్తున్నారు. ఇది మహాపాపం. ఏ కారణానికి కూడా ఇంట్లో దీపాలు వెలిగించిన తర్వాత వాటంతట అవే కొండెక్కే వరకు మీరు స్వయాన దీపం ఆఫ్ చేసినట్లయితే అది చాలా పాపంగా మారుతుంది. ఇది అందరూ గమనించాలి. ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి కూడా. వెలిగే దీపాల్ని ఆర్పితే దైవశక్తిని నిందించినట్టు. దైవశక్తి మధ్యలోనే కట్ అయిపోతుంది. కాబట్టి ఇది అందరూ గమనించుకొని దీపాలలో జాగ్రత్తను గమనించుకొని పాటించాలి. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు రోహిణి నక్షత్రం నిత్య నక్షత్రం అయితే అన్ని నక్షత్రాలకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి ఈరోజు క్షేమతార. అన్నిటికీ మంచిది ఆచరించండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార. ఆపదలు అధికంగా ఉంటాయి. దూర ప్రయాణాలు ఇలా డ్రైవ్ డ్రైవ్ చేసేటప్పుడు అంత మంచిది కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు ఏం చేసినా భవిష్యత్తులో ఆపదలొస్తాయి. జాగ్రత్త. ఇక కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ సంపత్తార. సంపత్తారలో మీరేదైనా కొనుగోలు చేసినా, రిజిస్ట్రేషన్ లాంటివేదైనా చేసినా మనకి అదృష్టాన్నిస్తుంది. చాలా మంచిది. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి జన్మతార. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్ర తార. అత్యంత శుభకరమైనటువంటి రోజు ఆచరించండి. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి మిత్రతార. ఇది కూడా అత్యంత శుభకరమైనది ఆచరించండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద వీరికి నైదన తార. ఇది అంత మంచిది కాదు. నైదన తార, వదతార అని కూడా అంటారు. వీరికి ఈరోజు అంత శుభం కాదు. జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక పుష్యమి, అనురాధ, ఉత్తర భాద్రపద నక్షత్రం వీరికి సాధన తార. ఈరోజు ప్రయత్నిస్తే కష్టపడితే ప్రతిఫలం మీదవుతుంది. మంచి రోజే ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్తార. ఇది అంత శుభం కాదు. జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు వాస్తు పరిష్కారం, దివ్యమైన వాస్తు పరిష్కారం. ఇల్లు కట్టుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి పెద్ద కల. అయితే ఎప్పుడైనా కూడా ఆల్రెడీ ఇల్లు కన్‌స్ట్రక్షన్‌లో ఉండి ఉంటే అంటే మన పూర్వీకులు మనకు అందించి ఉండే ఇళ్ళుంటాయి కదా! ఆ ఇంటిని వెంటనే దాన్ని తీసేసి వేరే ఇల్లు కట్టాలి, నిర్మాణం చేయాలి అని చెప్పేసి దాన్ని తీసేసి వెంటనే అక్కడ వాళ్ళు వేసిన పునాది కూడా తీసేసి కొత్త మట్టేసి పునాది చేయడం, అలా పూజ చేయడం లాంటివి చేయకూడదు. ఎప్పుడైనా మళ్ళీ ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు అక్కడ ఆ మట్టి వేసిన తర్వాత నీళ్లు నిలవాలి. అది చాలా శ్రేష్టం. పునాది తీయకముందే కొత్త మట్టి వేసిన మట్టి వేసిన తర్వాత వర్షపు నీరు నిండాలి. మినిమమ్ ఒక ఋతువన్నా గ్యాప్ ఉండాలి. వెంటనే ఇల్లు కట్టేయకూడదు. కాబట్టి ఇది అందరూ గమనించుకొని అర్థం చేసుకోవాలి. తర్వాత కట్టేటప్పుడు మీరు శ్రీవాస్తు యంత్రం పునాదిలో వేసి కట్టేస్తే ఖచ్చితంగా అక్కడ స్థానబలం అనేది పెరుగుతుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇల్లు పూర్తవుతుంది. ఖచ్చితంగా దీన్ని పాటించండి. ఇక దివ్య పూజ రేపు శుక్రవారం. రేపు మహానక్షత్రంలో శుక్రవారం సప్తమి. ఎప్పుడైనా గాని మృగశిర నక్షత్రంతో సప్తమి కలిస్తే అది సంతాన సప్తమి అవుతుంది. అలా రేపు శుక్లపక్షంలో సంతాన సప్తమి విశేషమైన వ్రతాన్ని ఆచరించవచ్చు. శ్రీకృష్ణుల వారి ముందు గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించి కృష్ణుడికి పూజించి కృష్ణుడికి ఇష్టమైన అటుకులు, బెల్లం నైవేద్యం పెట్టి వెన్నను కూడా నైవేద్యం పెట్టి పూజించి అదే సమయంలో సూర్యాష్టకాన్ని, విష్ణు నామాలని పారాయణం చేసుకుని,
కృష్ణాష్టకాన్ని పారాయణం చేసుకొని దాన్ని ప్రసాదాన్ని పిల్లలకి పంచడం వలన పిల్లలకి ఏదైనా దోషాలు ఉంటే మీ పిల్లలకి ఆ మహావిష్ణువు రక్షణ ప్రాప్తిస్తుంది. అంతేకాదు రేపు సంతాన సప్తమి రోజు ఎర్రటి దారాన్ని ఆ కృష్ణుడి ముందు పెట్టి తర్వాత మగపిల్లలకి నడుముకి కట్టేవారు. దాన్ని ఏమంటారు? మొలతాడు అంటారు. అలా దేవుడికి పూజించి రేపు ఆ మొలతాడుని మగపిల్లలకి నడుములో కడితే వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు, ఆపదలు, గండాంతరాలు రాకుండా ఉంటాయి అనేది పూర్వం నుండి వచ్చిన నమ్మకం. రేపు దీన్ని మీరు కొత్త సంవత్సరం కదా! సప్తమి చాలా మంచిది కడితే. ఇక సంతానం కావాలి అనుకునే వారు కూడా ఇదే విధానంగా పూజించి, ఆ ప్రసాదాన్ని భార్యాభర్తలు స్వీకరించినట్లయితే సంతానం లేని వారికి సత్సంతానం ప్రాప్తిస్తుంది. ఇదే సంతాన సప్తమి విశేషం. కాబట్టి అందరూ గుర్తుంచుకొని ఆచరించండి. నక్షత్రము, తిథి కలిసి ఉత్పత్తి అయ్యే అద్భుతమైన వ్రతం ఈ సంతాన సప్తమి. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు విశేషమైనటువంటి రోజు. మన దగ్గరలో ఎక్కడైనా నరసింహస్వామి ఆలయం ఉంటే దర్శనం చేసుకోండి. లేదా ఇంట్లో కూర్చొని నరసింహస్వామి అష్టకాన్ని చదువుకోండి. లేదా నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. ఈరోజు నరసింహస్వామి నామమంత్రం జపించిన, నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి వచ్చిన, నరసింహస్వామిని దర్శనం చేసుకున్న ఈరోజు ఇంట్లోనే కూర్చొని లక్ష్మీ నరసింహవారి చిన్న విగ్రహం గాని, ఫోటో గాని ఉంటే పెట్టి పూజించడం వలన మనపై ఎటువంటి క్షుద్ర గ్రహాల ప్రభావం ఉన్నా, లేదా దైత్య శక్తి, దైవక శక్తికి విరుద్ధమైనటువంటి శక్తి మనపై, మన కుటుంబ సభ్యులపై ఏదైనా ఉన్నా అవి వెంటనే తొలగిపోతాయి. కాబట్టి దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.